విశాఖపట్నం సీతమ్మధార నుంచి ప్రారంభమైన ఈనాడు అధినేత రామోజీరావు 88 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం ముగిసింది. అనారోగ్యంతో కన్నుమూసిన రామోజీరావు తెలుగు పత్రికా ప్రపంచంలోనే కాకుండా మొత్తం మీడియాకే మొఘల్గా మారారు. సీతమ్మధార నుంచి సీమాంతరాలకు విస్తరించిన ఖ్యాతి ఈనాడు రామోజీరావుది. 1936 నవంబర్ 16న జన్మించిన రామోజీరావు తెలుగు పత్రికా ప్రపంచంలో తిరుగులేని కీర్తిని సంపాదించారు. సీమాంధ్ర నుంచి ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రస్థానం సీమాంతరాలకు పాకింది. ప్రచురణ రంగం నుంచి ఇతర ఏ పరిశ్రమలు గాని ఏమాత్రం లేని విశాఖపట్నం నుంచి ఓ పత్రికను ప్రారంభించడం అనేది ఆయనకే చెల్లింది. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వంటి పేర్లతో పత్రికలు నడుస్తున్న వేళ ఈనాడు అనే విభిన్నమైన పేరుతో పత్రికను ప్రారంభించి పత్రిక ఎలా ఉండాలి, వార్తలు ఎలా ఉండాలి, వార్తలు ఎప్పుడు పాఠకుడికి చేరాలనే విషయంలో దిశానిర్దేశం చేయగలిగారు. అందుకే పత్రికకు ఈనాడు అని పేరు పెట్టారు. 1962 అక్టోబర్లో హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించిన రామోజీరావు తరువాత రైతుల కోసం 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1974 ఆగస్టు 10వ తేదీన విశాఖపట్నం సీతమ్మధార నుంచి ప్రారంభమైన ఈనాడు పత్రిక రామోజీరావు కీర్తి పతాకంలో ఓ మైలురాయిగా చెప్పొచ్చు. అంతకుముందు విశాఖలో పత్రిక ఎడిషన్లు పెట్టాలని రామోజీ అనేక మంది పత్రికాధిపతులకు సూచించారు. అప్పట్లో విజయవాడ కేంద్రం నుంచే పత్రికలు వెలువడేవి. ముందు రోజు సాయంత్రం ప్రింట్ అయిన పేపర్లు మరుసటి మధ్యాహ్నానికి గాని విశాఖ లాంటి ప్రాంతాలకు చేరేవి కావు. దీనివల్ల పాఠకులకు వార్తలు ఆలస్యంగా అందుతున్నాయనే భావన రామోజీకుండేది. అందువల్లనే ఒక సందర్భంలో ఆంధ్రజ్యోతి అధినేత KLN ప్రసాద్ కు కూడా విశాఖలో ఎడిషన్ పెట్టాలని రామోజీ సూచించారట. అయితే ఇదేమైనా పచ్చళ్ల వ్యాపారమా, ఊరుకో బ్రాంచ్ పెట్టడానికి అని కొట్టిపారేశారట. అయితే పట్టు వదలని రామోజీరావు విశాఖలో ఈనాడును ప్రారంభించడమే కాకుండా తరువాత ప్రియా పచ్చళ్లను కూడా ప్రారంభించి విదేశాలకు ఎగుమతి చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. దర్మిలా హైదరాబాద్ ఎడిషన్, తర్వాత విజయవాడ ఎడిషన్, ఇలా క్రమంగా జిల్లాకో ఎడిషన్ ప్రారంభించుకుంటూ వెళ్లారు. ఉదయం 5 గంటలకే ప్రతి ఇంటి గుమ్మంలో ఈనాడు పత్రిక ఉండాలనేది ఆయన లక్ష్యం. అందుకు అనుగుణంగా పత్రికా మార్కెటింగ్ వ్యవస్థను నెలకొల్పారు. పేపర్ బాయ్ సిస్టమ్ కూడా అప్పట్నుంచే ప్రాచుర్యంలోకొచ్చింది. రామోజీరావు ఈనాడు పత్రిక అభివృద్ధికి నమోదు చేసిన సంచలనాలకు కుడి భుజంలా పనిచేసిన వ్యక్తి సీనియర్ పాత్రికేయులు ABK ప్రసాద్. ఆయన సహకారంతో ఈనాడు మరింతగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈనాడు తర్వాత ఈటీవీ న్యూస్ ప్రారంభించి అనతి కాలంలో దేశంలోని చాలా భాషల్లో ఈటీవీ నెట్వర్క్ను విస్తరించగలిగారు. మీడియా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. ఓ తెలుగు వ్యక్తి స్థాపించిన సంస్థ దేశమంతటా వివిధ భాషల్లో వార్తా ప్రసారాలు కావడమంటే గొప్ప విషయమే. మరి ఓవైపు ఈనాడు, ఈటీవీ నెట్వర్క్ విస్తరించడం, మరోవైపు ప్రియా పచ్చళ్లు, కళాంజలి, ఉషోదయ మూవీస్ వంటి సంస్థల స్థాపనతో రామోజీ సామ్రాజ్యం మరింతగా విస్తరించింది. ఆ తర్వాత రామోజీరావు స్థాపించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా పేరుగాంచింది. సీతమ్మధార ఎక్కడ, సీమాంతరాలు దాటిన అతని ఖ్యాతి ఎక్కడ, అదే రామోజీ ఖ్యాతికి నిదర్శనం.